ఏమి నా వెనకాల వస్తున్నాయన్నది గమనించి అప్పుడు మళ్ళీ 10 అడుగులు వేస్తుంది. సింహావలోకనము అంటారు. తాను ఎంత పౌరుష పరాక్రమాలున్నదైనా నా వెనక ఏ ఉంటాయిలే అని వెళ్ళదు, ఆగి వెనక్కి చూసుకుంటుంటుంది. వీళ్లలో మా అంత వాళ్ళం మేము నడుస్తున్న దారి ధర్మ మార్గం అని కాదు, ఆగి గురువుగారు చెప్పినట్టే మనం ప్రవర్తిస్తున్నామా అని చూసుకునేటటువంటి లక్షణం వీళ్లలో కనపడుతోంది. ధర్మమునందు పూనిక కనపడుతోంది, ఆ నిష్ట కనపడుతోంది. తమ పరాక్రమమునందు అతిశయం కాకుండా విమర్శ చేసుకునేటటువంటి లక్షణం కనపడుతోంది. అత్యుత్తమమైనటువంటి స్వభావం వీళ్ళ యందు ప్రకాశిస్తోంది. అటువంటి వాళ్ళు శార్దూల వృషభోపమవు. ఒక పెద్ద పులి, ఒక ఆబోతు ఇవి ఎలా ఉంటాయో అటువంటి పరాక్రమంతో ఉన్నారు.